హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ 3. సో మనం ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో బిట్ కాయిన్ అండ్ క్రిప్టో మార్కెట్ ఎలా హ్యూజ్ వేలో చేంజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే కంటిన్యూస్ ఇప్పుడు రైజింగ్లో ఉంది. ఈ కంటిన్యూస్ రైజింగ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇదైతే ఆగిపోవాలి కదా, ఆగిపోయి పడిపోవాలి, బీరిష్ మార్కెట్ రావాలి. సో అటువంటి అప్డేట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా ఆ అప్డేట్ కంటే ముందు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ నేను వీడియోస్లో కవర్ చేయలేను. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ కోసం మీరు డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉన్నది, అక్కడ మీరు జాయిన్ అయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ దొరుకుతుంది. అలాగే ట్రేడింగ్ ఐడియాస్ కూడా దొరుకుతాయి. సో మీరు ఏ టైంలో ట్రేడ్లో రండి, ఏ టైంలో ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అండ్ ట్రేడింగ్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న నాన్ కేవైసీ క్రిప్టో ఎక్స్చేంజెస్, సో ఇండియాలో ఇది ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ ఉంది కదా, అందుకు మీరు నాన్ కేవైసీ ఎక్స్చేంజెస్ కన్నా మీరు యూస్ చేస్తే మీకు అండ్ మోర్ ఓవర్ అన్ని ఎక్స్చేంజెస్ కంటే తక్కువ ట్రేడింగ్ ఫీ పడే లింక్స్ నేను ఇచ్చాను. సో అందులో మీరు ఫాలో అవ్వండి అండ్ మాకు కూడా అది బెనిఫిట్ అవుతుంది. సో మీకు ఎలా అయితే డిస్కౌంట్స్ వస్తాయో మాకు కూడా వస్తాయి. సో లెట్స్ జంప్ ఇన్ టు ద మార్కెట్ అనాలిసిస్. సో మనము ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఎలా బిహేవ్ చేస్తుంది. సో మీరు ఒకటి గమనించండి, బిట్ కాయిన్ ఒక హైపర్ యాక్టివ్గా కంటిన్యూస్గా 3-4 ఇయర్స్ నుండి మనకు కంటిన్యూస్గా రైజ్ అవుతుంది. అంటే అరౌండ్ 2022 డిసెంబర్స్ నుంచి మీరు చూస్తే ఆ 22 డిసెంబర్ నుండి ఇప్పుడు మళ్ళీ 23, 24, 25 3 ఇయర్స్ కంటిన్యూస్గా ఒక రైడ్ అయ్యింది. సో ఈ రైడ్లో డెఫినెట్గా ఇది ఫాలో అవ్వాలి. మేబీ ఈ రైడ్ ఇంకా నవంబర్ వరకు, డిసెంబర్ వరకు వెళ్తుందా వెళ్ళదా. ప్రీవియస్గా అయితే మనకి ఏ రైడ్ అయినా మోస్ట్లీ ఇలా మనకు ఒక నవంబర్ వరకు వెళ్ళాయి అండ్ డిసెంబర్ వరకు కూడా వెళ్ళాయి కొన్నిసార్లు. సో ఈ రైడ్స్ మనం అట్లా చూస్తే ప్రీవియస్ మార్కెట్ సైకిల్స్ అండ్ ఈ మార్కెట్ సైకిల్ని మీరు ఒకటి గమనించండి. ప్రీవియస్ మార్కెట్లో ఎప్పుడైతే 2021లో ఒకసారి ఒక హ్యూజ్ 50% డంప్ వచ్చి మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిందనమాట. సో అలాంటి సేమ్ పొజిషన్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ సెప్టెంబర్లో ఒక డంప్ వచ్చింది, ఇక్కడ మనకు అలా జూన్లో ఒక డంప్ వచ్చి మార్కెట్ అయింది. సో మేబీ బికాస్ ఆఫ్ ట్రంప్ ఏదైతే క్రియేట్ చేశాడో మనకు టారిఫ్ వారు అది ఇది, అతని వల్ల ఇది 2 months ఫార్వర్డ్ అయింది అనుకోవాలా, లేకపోతే ఇది క్లియర్గా ఒక డంప్ అవుతుందా లేదా అనేది చూడాలి. అండ్ మీరు ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే విక్స్ ఇలా వచ్చి అండ్ బీరిష్ డైవర్జెన్స్ వచ్చాయో, విక్స్ గమనించండి అండ్ బీరిష్ డైవర్జెన్స్ని గమనించండి. విక్స్ గమనించండి, బీరిష్ డైవర్జెన్స్, విక్స్ బీరిష్ డైవర్జెన్స్ అండ్ సేమ్ వీక్ డివిష్ డైవర్జెన్స్. సో మోస్ట్లీ విక్స్ వచ్చినప్పుడు మనకు ఇలా రిజెక్ట్ అయ్యి ఒక హై ప్రైస్లో మార్కెట్ అనేది కంటిన్యూస్గా మనకు దీన్ని ఇన్వర్స్ పిన్ బార్ అనమాట. అంటే ఒక క్లియర్గా ఇది ఒక డామినెన్స్ బై సెల్లర్స్ అనమాట. సో ఎప్పుడైతే మనకు ఇలా వచ్చి క్యాండిల్స్ ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు దీన్ని. సో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్స్ వచ్చినప్పుడు మనకు మోస్ట్లీ మార్కెట్ అనేది క్రాష్ అయిందన్నమాట. సో అలానే మీరు గమనించి చూస్తే నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ బీరిష్నెస్ ఉందా లేదా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ క్లియర్గా ఆర్ఎస్ఐ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిజెక్ట్ అవుతూనే ఉంది, బట్ మార్కెట్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవుతుంది, బట్ ఆర్ఎస్ఐ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇది ఒక బీరిష్ కేసే ఇక్కడ. అండ్ మీకు ఇది ఎంతవరకు రియాక్ట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మనం ఇక్కడ చూడాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ డైలీ టైం ఫ్రేమ్ అన్నమాట. సో డైలీ టైం ఫ్రేమ్లో కానీ మీరు గమనిస్తే మార్కెట్ని మీకు ఇక్కడ ప్రీమియం కానీ ఉంటే మీరు గుర్తించకపోయినా బేసిక్గా ఇది ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ అనమాట. అండ్ ఒక 2 హయ్యర్ హైస్ వచ్చి ఆర్ఎస్ఐ ఏమో లోయర్ లో వచ్చిందనమాట. సో ఆర్ఎస్ఐ వచ్చేసి ఒకటి హయ్యర్ హై ఉంది, దెన్ ఒకటి లోయర్ హై ఉంది. సో అప్పుడు అది బీరిష్. సో ఈ బీరిష్నెస్ ఎక్కడి వరకు వెళ్తుంది మనం కానీ ప్రీమియం ఉన్నా లేకపోతే నార్మల్గా మీరు చూసుకున్నా మీకు అర్థమవుతుంది ఇది ఒక డబుల్ టాప్ ప్యాటర్న్. సో ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తామంటే ఇక్కడ $1,11,500 సపోర్ట్ని ఇది లూజ్ అవ్వాలి, అప్పుడే మనం డబుల్ టాప్ ప్యాటర్న్ యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ అంతకు ముందు వరకు మార్కెట్ నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తుందంటే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ మీరు ఫిబొనాచి రిట్రేస్మెంట్ కానీ తీసి చెక్ చేయండి. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ తీస్తే మీకు అర్థమవుతుంది. సో గోల్డెన్ రేషియో అంటే 61.8 ఇక్కడి వరకు రియాక్ట్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు 78.6 వరకు కూడా వస్తుంది. బట్ అక్కడ స్టేబుల్గా ఉండి అప్వర్డ్స్ వెళ్తే మార్కెట్ వెళ్ళినట్టు, లేదా మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది. అండ్ ఇప్పుడు వీకెండ్స్లో ఉన్నాం కాబట్టి మీరు గమనించండి, వీకెండ్స్లో ఎలా ఉంటుందంటే ఇక్కడున్న సెల్లర్ సైడ్ ఫేవరబుల్ గ్యాప్ అనమాట. అంటే ఐదర్ $122,000 లేదా $1,20,000
దగ్గరున్న ఫేవరబుల్ గ్యాప్ని ఇది రీటెస్ట్ చేసి రిజెక్ట్ అయితే అప్పుడు క్లియర్గా బీరిష్నెస్ వెళ్ళిపోతుంది అనమాట మార్కెట్. లేదు ఇక్కడే రిజెక్ట్ అయ్యింది అనుకోండి, అలా కూడా మీకు వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ మీరు షార్ట్స్ తీసుకుంటారా లేదా ఇక్కడ తీసుకుంటారా అనేది ఇక్కడ ఇంటెలిజెంట్ థింగ్ అనమాట. బికాస్ ఇక్కడ ఏ గ్యారంటీ లేదు, మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి పడుతుంది. సో ఇన్ కేస్ ఇక్కడ వరకు వెళ్తుంది అంటే ఇక్కడ రిజెక్ట్ అయినప్పుడు షార్ట్ చేయండి. లేదు ఇక్కడ మిస్ అయిందా అప్పుడు షార్ట్ ట్రేడింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట. లేదా ఆ షార్ట్ ట్రేడింగ్ మనకు నడవదు ఇక్కడ మార్కెట్లో. అండ్ దెన్ లాంగ్ ట్రేడ్స్ కోసము ఈ మూమెంట్లో ఇక్కడైతే నేను ఎటువంటి, ఇది ఒక ఇండిసిషన్ పీరియడ్ కాబట్టి షార్టర్ మూమెంట్లో నేనేం తీసుకున్నాను కదా. ఇన్ కేస్ ఇక్కడ కానీ మనకు లూజ్ అయ్యింది అనుకోండి ఈ సపోర్ట్, ద నెక్స్ట్ వచ్చేసి మనకు 98,000 అనేది బేసిక్ సపోర్ట్ అవుతుంది. సో 98,000 దగ్గర హోల్డ్ అయ్యి మళ్ళీ మేబీ ఒక స్మాల్ కరెక్షన్ లాగా, సో ప్రీవియస్గా ఎలా అయితే ఇక్కడ మీరు కానీ వీక్లీ టైం ఫ్రేమ్లో గమనిస్తే ఎలా ఇక్కడ బిహేవ్ చేసిందో, కరెక్షన్ తర్వాత అప్వర్డ్స్, కరెక్షన్ తర్వాత అప్వర్డ్స్, అటువంటి కరెక్షన్ అప్వర్డ్ వెళ్తుంది. లేదు అటు ఇది కరెక్షన్ కాదు, ఇది బీరిష్ మార్కెట్ అంటే ఇది 98Kని కూడా బ్రేక్ చేసేసి మార్కెట్ అనేది ఇంకా ఫాల్ డౌన్ అవుతుంది. సో ఆ ఫాల్ డౌన్ ఎక్కడి వరకు ఉండొచ్చు, సేమ్ థింగ్ మనము ఫిబొనాచి రిట్రేస్మెంట్నే నమ్ముకోవాలి. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్లో మార్కెట్ అనేది మనకు ద గోల్డెన్ రేషియో వచ్చేసి అరౌండ్ మనకు $57,000 ఉంది అనమాట. ఇన్ కేస్ వర్స్ట్ సినారియోగా చూసుకుంటే మనకు $40,000 వరకు కూడా మార్కెట్ అనేది పడవచ్చు. దెన్ తర్వాత ఏమవుతుంది, అక్కడి నుంచి మార్కెట్ అనేది పుష్ బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక బీడిష్ రన్ అయ్యేదానికి, బట్ మేబీ బికాస్ ఆఫ్ ఏదైతే ఈటీఎఫ్స్ కంటిన్యూస్గా పర్చేజ్ చేస్తున్నాయో ఆ పుష్ మేబీ హెల్ప్ అవ్వచ్చు. బట్ అంతవరకు మీరు మార్కెట్లో ఎటువంటి డెసిషన్ని తీసుకోలేరు. దెన్ ఇప్పుడు మీరు మార్కెట్లో ఒకవేళ మంచి ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అవ్వడం చాలా బెటర్. అట్లీస్ట్ మీరు ఒక 70 to 80% ఇప్పుడు ఎగ్జిట్ అయితేనే ఇది ఒక బెస్ట్ ప్రైజెస్లో మీరు ఎగ్జిట్ అవుతారు. అండ్ దెన్ మీకు ఇప్పుడు ప్రైజెస్ అర్థమైనాయి కదా. సో షార్ట్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ మీరు ఇక్కడ మనము లాంగ్ చేయాలో షార్ట్ చేయాలో అనేది చెక్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా 98K ఏరియా అంటే మనకు $98,000 దగ్గర మనం చెక్ చేసుకోవచ్చు. వన్ మోర్ మార్కెట్ ఇక్కడ సస్టైనబుల్గా గ్రో అవుతుందా లేదా అనేది. సో మనం ఇక్కడ క్లియర్గా చూడండి, ఇది ఒక లోయర్ లో ఏరియా, దెన్ ఇక్కడ ఒక హయ్యర్ లో వచ్చిందనమాట. సో ఈ హయ్యర్ లో వన్ మోర్ హయ్యర్ లో ఇక్కడ మార్కెట్కి వెళ్ళింది. బట్ ఇన్ కేస్ ఈ హయ్యర్ లోని ఇది మిస్ అయినప్పుడు డెఫినెట్గా మార్కెట్ అనేది క్రాష్ అవ్వాలి, ఇంకొక ఆప్షన్ లేదు. సో ఆ క్రాష్ ఎక్కడి వరకు ఆ కరెక్షన్ ఆగుతుందా లేదా అది బీరిష్ మార్కెట్గానే వెళ్తుందా అనేది మనము మార్కెట్ అప్కమింగ్ డేస్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. సో రేట్ కట్స్ అనేవి సెప్టెంబర్ది ప్రీవియస్గా బాగా ఎక్కువ మనకి వినపడింది, బట్ ఆ రేట్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా రాను రాను తగ్గుతూ వస్తుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. వీకెండ్స్లో కూడా ట్రేడ్ చేయొద్దు, మండే వరకు వెయిట్ చేయండి. మండే చాలా ఫేక్ మూవ్స్ ఉంటాయి, సో అది క్లారిటీగా ఉండండి. సో మీరు షార్ట్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఇక్కడ మిస్ అయినప్పుడు కానీ ఇక్కడ వరకు వచ్చి రిజెక్ట్ అయినప్పుడు కానీ షార్ట్ తీసుకోవాలి. సో ఆర్ఆర్ అంటారు అనమాట, రిటర్న్ రేట్ మీరు ఎక్కడ హై ఉంది, రిస్క్ ఎక్కడ తక్కువ ఉందనే దాన్ని చూసే ట్రేడ్ చేయాలి. సో బ్లైండ్గా ట్రేడ్లోకి దిగితే మాత్రం మీకు లాస్ వస్తుంది. దెన్ బిట్ కాయిన్ గురించి మనకు అర్థమైపోయింది. దెన్ ఎథీరియం పరిస్థితి ఏంటి, ఆల్ట్ కాయిన్స్ ఏంటి, ఆల్ట్ సీజన్ ఎప్పుడు వస్తుంది. సో ఇది ఒక ఎప్పుడు ఎవ్రీ వీక్ నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇది ఒక మెయిన్ క్వశ్చన్ అనమాట. సో మనం ఫస్ట్ అది చూసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూఎస్డిటీ డామినెన్స్. సో మనం యూఎస్డిటీ డామినెన్స్ మంత్లీ బేస్లో కానీ చూస్తే ఇక్కడ యూఎస్డిటీ డామినెన్స్ క్లియర్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది. మనకు ఆర్ఎస్ఐ ఎప్పుడైతే బిలో 50 ఉంటుందో అది యూఎస్డిటీ డామినెన్స్ వచ్చేసి డౌన్ ఫ్రేమ్లోనే ఉన్నట్టు. బట్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఎప్పుడైనా సరే అరౌండ్ 3.8% ఏరియాకి రీచ్ అయినప్పుడు డెఫినెట్గా ఇక్కడ బౌన్స్ బ్యాక్ అనేది మార్కెట్లో వచ్చింది. సో ఇక్కడ బౌన్స్ బ్యాక్ వస్తుంది అంటే బిట్ కాయిన్ ఆల్ట్ కాయిన్స్ అనేవి బ్లీడ్ అవ్వాలి. బేసిక్ ఫినామినా ఎందుకు, యూఎస్డిటీ డామినెన్స్ ఇస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు క్రిప్టో మార్కెట్. సో ఎప్పుడైతే ఇక్కడ డామినెన్స్ పెరుగుతుందో దెన్ బిట్ కాయిన్లో ఉన్న మనీ, ఆల్ట్ కాయిన్స్లో ఉన్న మనీ యూఎస్డిటీలకు మారుతుంది అనమాట. అప్పుడు ఈ డామినెన్స్ పెరుగుతుంది కాబట్టి అక్కడ మార్కెట్ అనేది క్రాష్ ఉంటుంది. సో ఆ రీజన్ అనేది మనకు దగ్గరలో ఉంది. మేబీ 1 or 2 weeks మూవ్స్ అనేవి చాలా ఘోరంగా మీకు హైపర్గా ఉంటాయి, అలా పైకి వెళ్ళిపోవడము రావడము. సో కేర్ఫుల్గా ఉండండి. మీరు లూజ్ అయ్యి ట్రేడ్స్లో కానీ అక్కడ మనీ పోగొట్టుకోవద్దు. సో ఆర్ఆర్ అని చెప్పా కదా, లెవెల్స్ చెప్పాను కదా, ఆ లెవెల్స్ క్రాస్ అవుతూనే లాంగ్ చేయాలి. లెవెల్స్ క్రాస్ అవ్వలేదు అంటే అది షార్ట్ ట్రేడే. సో అలా మీరు లెవెల్స్ని చూసుకొని ట్రేడ్ చేయండి. సో 1 hour 2 hours గజిబిజిగా మార్కెట్ అనేది బిహేవ్ చేస్తుంది. సో ఫ్రమ్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రిప్టో ట్రేడింగ్
నేను చూసి చెప్తున్నాను. సో మార్కెట్ చాలా వాలటాలిటీగా ఉంటుంది కాబట్టి బేసిక్గా జాగ్రత్తగా ఉండండి. అండ్ దెన్ ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్ ఇలా ఉంది. అదే మనం డైలీలో కానీ చెక్ చేస్తే ఇదే వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్గా హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్. సో హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది బౌన్స్ అవుతుంది అనమాట. బట్ ఆ బౌన్స్ అనేది స్ట్రెంగ్త్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది వెయిటింగ్. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ రిజెక్ట్ అయ్యింది అంటే అప్పుడు మనకు బిట్ కాయిన్లో ఏమైనట్టు, ఇక్కడ వరకు 114 115 112 వరకు కూడా వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. దెన్ అప్పుడు ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిన యూఎస్డిటీ డామినెన్స్ రీచింగ్ ద పార్ట్ ఇక్కడ రీచ్ అయినప్పుడు మేబీ ఆ మూమెంట్లో బిట్ కాయిన్ 125 130 అలాంటి ఏదో ఒక ఫేక్ మూవ్ అక్కడ వస్తుంది. అక్కడ నుండి హ్యూజ్ డంప్ ఉంటుంది. మళ్ళీ అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే పడిపోతూ ఉంటుంది మార్కెట్ వన్స్ ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు. కొంతమంది ఎవరైనా షార్ట్ ట్రేడ్స్ పెట్టిన సెల్ వాల్స్ అవన్నీ బ్రేక్ అయిపోయి మళ్ళీ డబ్ అని మార్కెట్ పడిపోతుంది అనమాట. సో అందుకు మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ మోర్ ఓవర్ యూఎస్డిటీ డామినెన్స్ గురించి మీకు అర్థమైంది కదా. దెన్ ఎథీరియం గురించి చూస్తే మనకు మంత్లీ టైం ఫ్రేమ్లో ఫస్ట్ ఎథీరియంని చూడండి. సో బేసికలీ ఎథీరియం మంత్లీ టైం ఫ్రేమ్లో కానీ మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే మనం చూసేటప్పుడు ఇక్కడ మ్యాక్డీని మనం గమనించాలి. అండ్ దెన్ మనం ఆర్ఎస్సిని గమనించుకోవాలి, స్టొకాస్టిక్ ఆర్ఎస్సిని చూడాలి. బట్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఎథీరియం అనేది ఒక సూపర్ మూవ్లో ఉంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఏదైతే ప్రీవియస్ సైకిల్ నుండి ఇప్పటి వరకు డౌన్ ట్రెండ్గా నడిచిన ఎథీరియం అది బ్రేక్ అయిపోయింది ఆర్ఎస్ఐ. సో ఆర్ఎస్ఐ బ్రేక్ అయ్యింది. సో ఇక్కడ మనీ రొటేషన్ ఏటీహెచ్లకి చాలా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ఈటీఎఫ్సే కానీ వేల్సే కానీ హ్యూజ్ మనీ పంప్ అవుతుంది అనమాట. సో దీనికి ఎవిడెంట్గా కూడా మీకు నేను చెప్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఇది పంప్ అయ్యే ముందు మనకు కరెక్షన్ రావాలి. ఎందుకంటే బిట్ కాయిన్లో కూడా అటువంటి కరెక్షన్ వస్తుంది కదా. సో అటువంటి కరెక్షన్ వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో కరెక్షన్. ఇది ఒక నార్మల్ షార్ట్ కరెక్షన్ బిట్ కాయిన్ లాగానే అక్కడ 112 బ్రేక్ కానట్టు ఇక్కడ కూడా బ్రేక్ కాలేదనుకోండి, మీకు అరౌండ్ $4,000 నుంచి $4,100 లోపల ఇది కూడా ఇక్కడ కూడా క్లియర్ ఫేవరబుల్ గ్యాప్ ఉంది. సింపుల్ క్యాండిల్ పై వరకు వెళ్ళింది కాబట్టి. అండ్ ప్రీవియస్గా 3 times రిజెక్ట్ అయిన ఏరియాని ఇప్పుడు ఇది సపోర్ట్గా రీటెస్ట్ చేయాలి. సో రీటెస్ట్ అనేది మార్కెట్కి చాలా ఇంపార్టెంట్. అలా రీటెస్ట్ చేయగలిగితే సస్టైనబుల్గా ఈ మార్కెట్ వెళ్తుంది. లేదు అంటే ఆ రీటెస్ట్ అనేది ఇన్ కేస్ మార్కెట్ అక్కడ కూడా ఘోరంగా క్రాష్ అయ్యింది బిట్ కాయిన్ డామినెన్స్ బిట్ కాయిన్లో అయితే అప్పుడు బిట్ కాయిన్ డామినెన్స్ పెరుగుతుంది. సో అప్పుడు మార్కెట్ అనేది మనకు ప్రీవియస్ ఫేవరబుల్ గ్యాప్ ఇక్కడ ఉంది వెయిటింగ్. సో అరౌండ్ $3,000 వరకు మార్కెట్ అనేది డంప్ అయ్యి మళ్ళీ వెళ్ళచ్చు పైకి. అది ఒక సస్టైనబుల్ మూవ్ అయ్యే మార్కెట్ అయితే. బీరిష్ మార్కెట్ అయితే ఇక్కడ మనకి ఇంకా తెలిసిందే కదా, ప్రీవియస్గా ఎలా పడిందో కంటిన్యూస్గా అలానే పడిపోతుంది. సో ఇది ఇప్పుడు కంపల్సరీ ఇక్కడ కూడా డంప్ ఉంది అని చెప్పడానికి మనకు 2 ఉన్నాయి. ఒకటి ఎథీరియం. ఫస్ట్ ఎప్పుడైనా డంప్ని మీరు గమనించండి, డంప్ ఇనీషియల్గా బిట్ కాయిన్లో డైరెక్ట్గా రాదు. కొద్దిసేపు ఎథీరియం అండ్ అదర్ ఆల్ట్ కాయిన్స్లో వచ్చి అప్పుడు బిట్ కాయిన్ పుష్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు దాని ఎవిడెంట్గా కూడా మీకు చూపిస్తాను, క్లియర్ ఎవిడెన్స్. సో ప్రీవియస్గా మీరు కనుక గమనిస్తే 2024 డిసెంబర్ లాస్ట్ ఇయర్ అప్పుడు మార్కెట్ అనేది ఒక హైపర్ రేంజ్లో పెరిగింది. అందరు ఆల్ సీజన్ వచ్చేసింది అనుకున్నారు. సో అక్కడికి వచ్చినాక ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది రివర్స్గా పంప్ అయింది. సో మనీ అనేది బికాస్ డిసెంబర్లో మనకి ఏం తెలిసిందంటే ఇకపై రేట్ కట్స్ లేవు, ఇప్పట్లోనే రావు, ఇన్ఫ్లేషన్ పెరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఫెడ్ ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో సింపుల్ వేలో యూఎస్డిటీ డామినెన్స్ అండ్ బిట్ కాయిన్ డామినెన్స్ ఫస్ట్ పంప్ అయింది అనమాట. సో బిట్ కాయిన్ అంటే మనీ రొటేట్ అయిపోయింది. మళ్ళీ ఆల్ట్ కాయిన్స్ ఇవన్నీ వద్దు, ఇదంతా పెద్ద ప్రాబ్లమేటిక్ ఉందని మొత్తం బిట్ కాయిన్లోకి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే అలా బిట్ కాయిన్లోకి మనీ వెళ్ళిపోయిందో ఇంకేముంది, సేమ్ అప్పుడు కూడా ఒక హ్యూజ్ డంప్ వచ్చింది ఆల్ట్ కాయిన్స్లో. సో సేమ్ సినారియో ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఎందుకంటే మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోండి, ఎప్పుడైతే ప్రీవియస్గా ఏదైతే అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రీసెంట్గా వచ్చిన కోర్ ఇన్ఫ్లేషన్ డేటా మళ్ళీ మార్కెట్లో ఒక అనుమానంని రేపుట్టించింది అనమాట. బికాస్ మార్కెట్లో ఇప్పుడే రేట్ కట్ ఉండదు. సో సెప్టెంబర్ లోపు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇన్ కేస్ సెప్టెంబర్ వరకు ఈ మార్కెట్ ఇక్కడే ఉండడానికి ఒక రేంజ్లో మేనేజ్ చేసినా అప్పుడు పడిపోతుంది. బట్ ఇప్పుడు మార్కెట్కి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? మీరు డైలీ టైం ఫ్రేమ్లకి రండి, క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రైస్ అనేది మనకు ఫాల్ అయిపోతూ వచ్చింది, బట్ ఆర్ఎస్ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది, క్లియర్ కట్. అండ్ స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐలో కూడా డబుల్ బాటమ్ అండ్ బుల్లిష్ డైవర్జెన్స్. సో ఇక్కడ క్లియర్ బుల్లిష్ డైవర్జెన్స్ ఉంది. సో ఈ బుల్లిష్ డైవర్జెన్స్ వచ్చినప్పుడు ఏంటి, బిట్ కాయిన్ అనేది ఫ్లో అవుతుంది. సో
ఇప్పుడు ఫస్ట్ బిట్కాయిన్ ఫ్లో ఎప్పుడైతే పెరుగుతుందో మీరు మీ ఆల్ట్ కాయిన్స్ ఏం ఆ రేంజ్లో పెరగవు. సో ఒక చిన్న పంప్ ఉంటుంది, బిట్కాయిన్లో మ్యాసివ్ పంప్ కూడా రావచ్చు, మేబీ 126 130 కూడా వెళ్తుంది. సో అలా వెళ్ళినప్పుడు మీకు యూఎస్డిటీ డామినెన్స్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేస్తుంది. వన్స్ ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తుంది. దెన్ సడన్ ఎ మూమెంట్ బిట్కాయిన్ స్టార్టెడ్ అవుతుంది డంపింగ్ అవ్వడము, ఫుల్గా డంప్ అవుతుంది. అదే మూమెంట్లో మీకు అన్ని ఆల్ట్ కాయిన్స్ డంప్ అవుతాయి. సో ఇదే జరిగింది పాస్ట్ 3 సైకిల్స్ నుంచి నేను చూస్తున్నా మార్కెట్లో, అదే జరిగింది. సో అంతకు డిఫరెంట్గా జరగాలంటే వెరీ సింపుల్ థింగ్, మనం మార్కెట్లో ఏం లేదు, ఇక్కడ ఎలా అయితే హయ్యర్ లోస్ ఉన్నాయో హయ్యర్ లోస్ మెయింటైన్ అయితే చాలు. ఎప్పుడైతే డెఫినేషన్ ఆఫ్ హయ్యర్ లో మెయింటైన్ అవ్వలేదో మార్కెట్లో డంపే, వెరీ సింపుల్ థింగ్. ఇక్కడ కూడా చూసుకోండి, మీకు ఎవ్రీ టైం మార్కెట్ అనేది ఇక్కడ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో హయ్యర్లో వచ్చింది, హయ్యర్లో వచ్చింది, హయ్యర్లో వచ్చింది, ఎక్కడ లోయర్ లో అనేది మనకు రికార్డ్ అవ్వలేదు. సో కంటిన్యూస్గా లాంగర్ టైం ఫ్రేమ్లో హయ్యర్ లోస్ వస్తూ వచ్చాయి. ఇన్ కేస్ ఇక్కడ అది రిజెక్ట్ అయితేనే దీన్ని మనం బీరిష్ మార్కెట్గా కన్సిడర్ చేస్తాం. మీరు ముందుగానే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి అందులో జాయిన్ అంటే ఇప్పుడే ట్రేడ్ తీసుకుంటే ఓకే, మీరు అది నైస్, కానీ మీకు ఈజీగా ట్రేడ్ తీసుకోవాలి, హై రిస్క్ ఉండకూడదు అనుకుంటే అక్కడ చేయాలి. సో ఎథీరియం అండ్ ఏదైనా సరే రైట్ నో మనకు ఒక ఇండిసిషన్ స్టేజ్లో ఉంది. సో ఆ ఇండిసిషన్ స్టేజ్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. సో మీకు ఇప్పుడు ఎథీరియం షార్టర్ టైంలో కరెక్షన్ అయితే ఎంతవరకు వస్తుంది, అక్కడి నుంచి అది సస్టైనబుల్గా ఏదో ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఏదో ఒకటి వచ్చి ఇక్కడ నుంచి ఇది బౌన్స్ అయితే బౌన్స్ అయినట్టు, లేదు అంటే కానట్టే. అండ్ దెన్ మీరు ఇప్పుడు చూసినారు కదా బిట్కాయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎథీరియం ఎలా రియాక్ట్ అవుతుంది. సో వీటికి ఇన్వర్స్ రిలేటెడ్గా యూఎస్డిటీ డామినెన్స్ అండ్ బిట్కాయిన్ డామినెన్స్ ఎలా ఉన్నాయి. దెన్ మీరు మోస్ట్ ఓవర్ నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే టోటల్ మార్కెట్ క్యాప్. సో టోటల్ మార్కెట్ క్యాప్ కానీ మీరు వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కంటిన్యూస్గా మార్కెట్ క్యాప్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. బట్ మీరు ఇక్కడ చూసుకోండి, టోటల్ మార్కెట్ క్యాప్లో బిట్కాయిన్ ఉంది, బట్ బిట్కాయిన్ తీసేస్తే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద మార్కెట్ మనీ బిట్కాయిన్లోనే ఉంది. అందులో కూడా మళ్ళీ ఎథీరియంని కూడా తీసేస్తే 25% మనీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 1.5 ట్రిలియన్, ఇక్కడ ఒక 1/2 ట్రిలియన్, ఇది మొత్తం పోతే ఎథీరియం లేకుండా బిట్కాయిన్ లేకుండా ఇంకా మన దగ్గర ఉన్న ఆల్ట్ కాయిన్స్ అన్నీ కలిపి 1 ట్రిలియన్ ఉన్నాయి. సో ఈ 1 ట్రిలియన్ అమౌంట్ని మీరు గమనిస్తే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చిందనమాట. సో క్లియర్గా చూడండి, మనకు పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అనేది అయితే మార్కెట్లో ఇప్పుడు వచ్చింది. బట్ ఈ బ్రేక్అవుట్ సస్టైనబుల్గా ఉంటుందా లేదా అనేది టోటల్లీ డిపెండ్స్ ఆన్ బిట్కాయిన్ డామినెన్స్ బిహేవియర్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇది రైజ్ అయింది అనుకోండి, అప్పుడు బేసికలీ ఇప్పుడు మనం చార్ట్ ప్యాటర్న్ అనాలిసిస్లో చూసుకుంటే క్లియర్గా ఇక్కడ మనకు ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ దీన్ని బ్రేక్అవుట్గా చూడొచ్చు, లేదా ఇక్కడ డబుల్ టాప్ ప్యాటర్న్గా కూడా చూడొచ్చు. ఇన్ కేస్ ఇది ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ అయింది అనుకోండి, దెన్ మార్కెట్ అనేది మనకు ఇర్రివర్సిబుల్గా మార్కెట్ అనేది కిందికి వచ్చేస్తుంది. దెన్ 660ని క్రాస్ చేసి డౌన్ వస్తేనే అది క్లియర్గా అప్పుడు మనము డబుల్ టాప్ ప్యాటర్న్గా చూడొచ్చు. బట్ ఇన్ కేస్ ఎనీ మూమెంట్ ఏదైనా ఇక్కడ మార్కెట్లో జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనకు వన్ మోర్ హయ్యర్లో వస్తేనే వచ్చినట్టు. సో ఇక్కడ చూడండి, హయ్యర్లో. సో అలా ఇక్కడనే ఒక హయ్యర్లో రావాలి, లేదు అంటే ఈ మార్కెట్ సస్టైనబుల్గా ముందుకెళ్ళే మార్కెట్ కాదు. అండ్ ఎప్పుడూ జరగని విధంగా బిట్కాయిన్ డామినెన్స్ ఇన్ని డేస్ ఒకటే లీనియర్ ప్యాటర్న్లో ఎప్పుడు స్ట్రక్ అవ్వలేదు. మేబీ ఈసారి స్ట్రక్ అవ్వచ్చేమో, ఈ ఇయర్ అంతా ఇలానే ఉండొచ్చేమో, రెసెషన్ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు, చాలా విషయాలు మార్కెట్లో నడుస్తాయి. సో ప్రతిసారి 4 ఇయర్ సైకిల్ థియరీ ఉంది కదా, ఆ సైకిల్ థియరీలో మేబీ ఎటువంటి డిఫరెన్స్ రావచ్చా మనకి ఎవరికి ఏం తెలియదు. సో అందుకు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈసారి ట్రేడింగ్ చేసేటప్పుడు. సో ఆల్ట్ కాయిన్స్ కానీ బిట్కాయిన్స్ కానీ ఇప్పుడు సడన్ మూమెంట్స్ ఏమీ లేవు. సో వాటికి కరెక్షన్స్ అనేవి డెఫినెట్గా కావాలి. సో ఆ కరెక్ట్ అయిన తర్వాతే వీటిలో పంప్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. సో క్లియర్ కట్గా చూసుకోండి, షార్టర్ టైంలో ఏం చేయాలో చెప్పాను బిట్కాయిన్ అండ్ ఎథీరియంలో కూడా చెప్పాను ఏం చేయొచ్చు షార్టర్ టైం ఫ్రేమ్లో అని. ఇన్ కేస్ మీరు మంచి ప్రాఫిట్స్లో ఉంటే కొద్దిగా వరకు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఎథీరియం గురించి మీకు తెలుసు, ప్రీవియస్గా ఇక్కడ గమనిస్తే ఇంపల్సివ్ మూవ్స్ ఉంటాయి. 1 డే 1 అవర్లోనే మార్కెట్ అనేది, అది కూడా మీరు కానీ చూస్తే మండేసే మార్కెట్ భయంకరంగా క్రాష్ అయిన డేస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి, మండే ఎవ్రీథింగ్. మీరు ఇక్కడ మండే అంటే స్టార్టింగ్ వీక్ ఆఫ్ మండే అనుకోవద్దు, మండేనే పడతాయి. సో ఒకవేళ వీళ్ళు గేమ్ ప్లే ఆడాలి అనుకున్నారంటే మనకు చైనా వేల్స్ దిగుతారో వాళ్ళు దిగితే ఓన్లీ సండే నైట్స్ మంచిగా ఉన్న మూమెంట్లో మార్కెట్ని ఇర్రివర్స్ చేసి పడేస్తారు అన్నమాట. మార్కెట్ని అల్లాకు మనకి ఛాన్స్ కూడా ఇవ్వరు అంతసేపు, ఎందుకంటే బిట్ కాయిన్లోనే మనకు టైం దొరుకుతుంది కానీ ఆల్ట్ కాయిన్స్లో టైం దొరకదు. సో ఆల్ట్ కాయిన్స్ ఒకవేళ మీకు
10 డేస్ భలే పంప్ అయిందని మీరు చూస్తే 3 డేస్‌లో పడతది కూడా. సో ఆల్ట్ కాయిన్స్‌తో అదొక డేంజరస్ థింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇటువంటి అప్డేట్స్ మీకు తప్పకుండా కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే కిందున్న డిస్క్రిప్షన్‌లో ఉన్న క్రిప్టో లింక్స్‌ని ఫాలో అవ్వండి. అవి మీకు కూడా యూజ్ అయితాయి. మాకు కూడా బెనిఫిట్ అయితాయి. సో స్టే ట్యూన్డ్ విత్ తెలుగు వెబ్3. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.